హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి డోనట్స్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఎగ్ లేకుండా, ఓవెన్ లేకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటిని తయారు చేసే విధానం చూద్దాం. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ డోనట్స్ని ఇలా డెకరేట్ చేయటం వల్ల పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా చిన్న బౌల్ తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ దాకా డ్రై ఈస్ట్ వేసుకొని, ఒక చిన్న గ్లాస్ అంతా కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసుకొని 10 నిమిషాల పాటు వదిలేయాలి. నెక్స్ట్ ఒక బౌల్లోకి 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. అలాగే 1/2 కప్ దాకా షుగర్ పౌడర్ వేసుకోవాలి. షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మనం ముందుగా వాటర్ వేసి పెట్టిన ఈ డ్రై ఈస్ట్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకొని పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చపాతీ పీట మీద పెట్టి ఇక్కడ నేను చూపించిన విధంగా 10 నుంచి 15 నిమిషాల దాకా పిండిని కలుపుకోవాలి. అలా అయితే డోనట్స్ చాలా బాగా వస్తాయి. పిండిని 15 నుంచి 20 నిమిషాల దాకా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే డోనట్స్ చాలా బాగా వస్తాయి. ఇక్కడ నేను 20 నిమిషాల దాకా కలుపుకున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. దీన్ని ఒక బౌల్లో పెట్టుకొని మూత పెట్టుకొని 1.5 గంట లేదా 2 గంటల దాకా నానబెట్టుకోవాలి. 1 గంటన్నర తర్వాత పిండి డబల్ అయింది. మళ్ళీ ఈ పిండిని తీసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. రౌండ్గా చేసుకొని కొంచెం మైదా పిండి వేసుకొని ఇలా రుద్దుకోవాలి. కొంచెం మందంగా ఉండేలాగా రోల్ చేసుకోవాలి. ఈ మాత్రం మందంగా ఉంటే చాలు. మన దగ్గర డోనట్స్ కటర్ అవైలబుల్ లేకపోతే ఒక గ్లాస్ని తీసుకొని ఇలా కట్ చేసుకోవచ్చు. ఇలా గ్లాస్తో మొత్తం డోనట్స్ని కట్ చేసుకోవాలి. ఇలా అంతా గ్లాస్తో కట్ చేసుకున్న తర్వాత ఒక బాటిల్ మూత తీసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వీటిని తీసి పెట్టుకోవాలి. వీటిని తీసి పెట్టుకోవడానికి కొంచెం పొడిపిండి చల్లుకొని కట్ చేసుకున్న వీటిని తీసి పెట్టుకుని పైన క్లాత్ కప్పుకొని 15 నిమిషాలు అయిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత వీటిని వేసుకొని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. వాటిని తీసి పెట్టుకున్న తర్వాత మనం దానిపైన డెకరేషన్ చేసుకోవడానికి ఇలా వీటిని తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఒక కప్పులో చాక్లెట్ సిరప్ వేసుకోవాలి. మనము డీప్ ఫ్రై చేసుకునే ఈ డోనట్స్ని అందులో డిప్ చేసుకోవాలి. ఈ చాక్లెట్ సిరప్లో డిప్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం డెకరేషన్ చేసుకోవాలి. ఇలా కలర్లో ఉండే మల్టీ కలర్ స్టాండర్డ్స్ వేసుకోవాలి. అలాగే జెమ్స్ ఉంటే జెమ్స్తో, ఇంకా ఏమీ లేవనుకుంటే షుగర్ పౌడర్ కూడా చల్లుకొని తినొచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. ఇంతేనండి, మొత్తము డెకరేషన్ చేసుకున్న తర్వాత డోనట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇది చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.